హాయ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జియా సంపత్. ఏంటి ఇంత ఎర్లీ మార్నింగ్ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారా? యెస్, మేమైతే శ్రీశైలం వెళ్తున్నాం. సో, వి స్టార్టెడ్ అవర్ జర్నీ అనమాట. ఫస్ట్ నైవేద్యంలో టిఫిన్స్‌తో అయితే స్టార్ట్ చేసాం. సో, టిఫిన్స్ లిటరల్లీ చాలా బాగుంది. అండ్ యాంబియన్స్ అయితే లిటరల్లీ సూపర్ అసలు. చాలా పీస్‌ఫుల్‌గా అండ్ ట్రెడిషనల్‌గా అనిపించింది. ఆఫ్టర్ దట్ తలుపులమ్మలో అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాం. అండ్ అమ్మవారి బ్లెస్సింగ్స్ కూడా మా అందరికీ చాలా బాగా దొరికాయి. అండ్ చాలా హ్యాపీ మేమందరం. అండ్ ఆఫ్టర్ దట్ మేమైతే అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ కూడా దర్శనం అయితే చేసుకున్నాం. అండ్ ఈ వ్యూ అయితే లిటరల్లీ చాలా బాగుంది, పీస్ఫుల్గా. అండ్ ఆఫ్టర్ దట్ బరిస్తాలో అయితే ఆగాం, జస్ట్ టీ బ్రేక్ అలా అని. సో హీస్ మూడీ అనమాట. ఎందుకో అంటే కొంచెం హెల్త్ బాగాలేదు తనకి. సో ఆఫ్టర్ దట్ ఈ అంబియన్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ టర్టిల్ అయితే లిటరల్లీ నాతో చాలా బాగా ఆడుకుంది చాలాసేపు. అదైతే మీదకి వచ్చేస్తుందంట. అండ్ ఈ క్యూట్ చిన్న బేబీ ఫిషెస్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. వీఆర్ రియల్లీ హ్యాపీ. చాలాసేపు అలానే ఆడుకున్నాం అక్కడ ఉన్నంతసేపు, అంటే ఫుడ్ ప్యాక్ అయినంతసేపు అయితే. టూ టర్టిల్స్ అయితే అండ్ లంచ్ అయితే గుంటూరు దగ్గర ఉన్న మురుగన్ హోటల్లో అయితే లంచ్ చేసేసాం. అండ్ ఆఫ్టర్ దట్ మళ్ళీ లిటిల్ టీ బ్రేక్. అండ్ ఎందుకంటే ఇంకా మేము కొండ అయితే స్టార్ట్ అవుతున్నాం నెక్స్ట్. సో ఈలోపే టీ బ్రేక్ అనమాట. అండ్ వి స్టార్టెడ్ శ్రీశైలం కొండ అయితే ఎక్కుతున్నాం. అండ్ మేము ఎక్కే టైంకి అయితే సన్సెట్ అయితే అవుతుంది. లిటరల్లీ చాలా బ్యూటిఫుల్ వ్యూ అసలు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ సాక్షి గణపతి ఫస్ట్ అయితే దర్శనం చేసుకోవాలి కదా. సో మేమైతే సాక్షి గణపతి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. స్వామివారికి ఫొటోస్ ఆర్ వీడియోస్ తీయకూడదు అనేసి నేను తీసుకోలేదు. అండ్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఆఫ్టర్ దట్ మీదకి వెళ్ళిపోయాం. మా కోసం ఒక అతను అయితే వెయిట్ చేస్తున్నారు. సో అతన్ని కలిసి రూమ్స్ అయితే తీసుకోవాలి. అండ్ మేమైతే రూమ్స్ అయితే సెట్ చేసుకొని ఫస్ట్ అందరూ చాలా ఆకలి మీద ఉన్నాం. సో డిన్నర్ అయితే చేయడానికి వెళ్తున్నాం. త్రిశూల్ ఫ్యామిలీ రెస్టారెంట్ అని. ఇక్కడైతే లిటరల్లీ మసాలా దోశ చాలా యమ్మీగా ఉంది, చాలా బాగుంది. అండ్ మిగిలిన టిఫిన్స్ కూడా. అండ్ ద నెక్స్ట్ డే ఫస్ట్ అయితే మాకైతే పూజ ఉన్నది, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం. అన్నీ ఆన్లైన్లో టికెట్స్ తీసుకోవాలండి, ఆఫ్లైన్ టికెట్స్ ఎవ్వరు అలౌ చేయట్లేదు అక్కడ. సో మీరు ఎవరైనా చేయించుకోవాలనుకుంటే ఆన్లైన్లోనే తీసుకోండి. ఫైనల్లీ కళ్యాణం అయిపోయింది. వీఆర్ రియల్లీ హ్యాపీ. అండ్ స్వామివారి బ్లెస్సింగ్స్ మా ముగ్గురికి ఇదైతే చాలా బాగా దొరికాయి. అండ్ ఆఫ్టర్ దట్ ఆ రోజు ఈవినింగ్ కూడా వేరే పూజ అయితే బుక్ చేసుకున్నాం. అండ్ దిస్ ఈజ్ సెకండ్ డే. సెకండ్ డే అయితే మేము మార్నింగ్ కుంకుమ అర్చన అయితే బుక్ చేసుకున్నాం. సో కుంకుమ అర్చనకి అయితే వెళ్తున్నాం. లిటరల్లీ చాలా ఎండ ఉంది. అండ్ చాలా ఆకలి మీద ఉన్నాం అందరం. సో వచ్చిన వెంటనే సోడా అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకున్నాం. అండ్ ఆ రోజు ఈవినింగ్ అయితే స్పర్శ దర్శనం అయితే బుక్ చేసుకున్నాం. చాలా బాగుంది. 5000 రూపీస్ టికెట్స్ వర్త్ ఇట్ అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ అనుకోకుండా హైదరాబాద్ అయితే వెళ్ళాం. చాలా అన్ఎక్స్పెక్టెడ్ అసలు హైదరాబాద్ వెళ్ళడం. సో సరే వెళ్ళాం కదా, అందరం ఫ్యామిలీ అందరం ఉన్నాం కదా అనేసి అలా మూవీస్ అండ్ లంచ్, మాల్స్ అలా జస్ట్ అలా కొంచెం కొంచెం తిరిగేసి వచ్చేసాం అనమాట. మేము హైదరాబాద్ చాలా రెగ్యులర్గా వెళ్తున్నాం. సో మాకు పెద్దగా అయ్యో చూడలేదు అని ఏం లేదు. బట్ వీఆర్ హ్యాపీ. తంగేడులో అయితే లంచ్ స్టార్ట్ అయ్యాం. ఫైనల్లీ వీఆర్ రిటర్నింగ్ టు అవర్ హోమ్ టౌన్. సీ యూ, బాయ్.